यूनाइटेड इलेक्ट्रिसिटी एम्प्लॉयज़ यूनियन की 4th कॉन्फ्रेंस होने जा रहा है। ये 4th कॉन्फ्रेंस से हम लोग कुछ बात उठाए हैं। तेलंगाना में जो है, जो हमारी कैपेसिटी है, जो हम लोग बिजली चाहिए होता है, वो 15,500 मेगावाट पीक बिजली चाहिए होता है और सरकार जो है 19,500 मेगावाट तक परचेस करते हैं। पर सरकार का अपना जो संस्था है TS जेनको, उसका कैपेसिटी है 6,500 मेगावाट और इसके कारण से 13,000 मेगावाट सरकार को, तेलंगाना सरकार को बाहर से परचेस करना पड़ता है। और ये 13,000 मेगावाट परचेस करने से आपको पता है कि उसका प्राइस बहुत ज़्यादा है, क्योंकि बाहर से खरीदने पड़ता है और इसलिए तेलंगाना में जो हमारी सरकारी कंपनी है, वो सरकारी कंपनी को बार बार नुकसान दिखाता है। ये सरकारी कंपनी का आज के दिन में जो नुकसान है, उसमें हम बोल सकते हैं आपको कि 28,000 करोड़ से ऊपर है जो सरकारी डिपार्टमेंट। సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 4వ మహాసభలు, రాష్ట్ర మహాసభలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2023 విద్యుత్ సవరణ బిల్లుని చట్టంగా తీసుకొచ్చి మొత్తం విద్యుత్ సంస్థలను కూడా కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే సందర్భంగా ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల హక్కుల మీద దాడి చేస్తుంది. మొత్తం కార్మిక చట్టాలని రద్దు చేస్తుంది. రైతులకి నష్టదాయకమైనటువంటి విధానాలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఒక పక్కన రైతులు, మరో పక్కన కార్మికులు, మూడో పక్కన వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల, స్కీములకు నిధులు తగ్గించడం వల్ల SC ST పిల్లలు, అదేవిధంగా ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేటు పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసిన 29 చట్టాలు రద్దు చేసి తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మె చేయాలని, కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటాలు ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయం చేయబోతున్నాం. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించారు. రాత్రి సర్వశిక్ష అభియానం వాళ్ళు ఉద్యోగులు 29 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంలో దాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేము, సాధ్యం కాదని చెప్పి ఆయన మాట తప్పి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించినటువంటి పరిస్థితుంది. తెలంగాణలో 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ, బస్సు తప్ప, ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్క గ్యారంటీ లేదు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను కాపాడడం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వాళ్ళ వైఖరిని చెప్పాలి. కార్మికులందరినీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి. రెగ్యులరేషన్ మీద ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట